దేశంలో దగ్గర దగ్గర ఒక 40 కోట్ల మంది జనాభా ఒకటే ఊరుకు వెళ్ళి అంతకంటే దాటొచ్చుకున్నారు. ఒకే ఊరు దగ్గరకు వెళ్ళి అక్కడ సంగమంలో స్నానం చేసి అక్కడి నుంచి అందరూ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వెళ్తున్నారు. అంటే దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి, విదేశాల్లో ఉండే అనేక ప్రాంతాల నుంచి జనం, ఆ తర్వాత కామధేనులు, అనేకమైనటువంటి రత్నాలు, గుర్రాలు, లక్ష్మీ అమ్మవారు ఇలా అన్ని రావడం అయింది. చివరికి అమృతం వచ్చింది. ఈ అమృత కలశాన్ని మనకి చక్కగా తీసుకొని వెళ్ళి జాగ్రత్త చేయాల్సిందిగా నలుగురికి బాధ్యత చెప్పారు. ఒకటి సూర్యనారాయణమూర్తి, ఒకటి చంద్రుడు, ఇంకొక ఆయన బృహస్పతి, ఇంకొక ఆయన జయంతుడు. ఈ నలుగురు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళేటటువంటి సమయంలో కొంత రాక్షసులు గ్రహించడం చిన్న పెరుగులాట అయింది. 12 చుక్కల అమృతము ఆ బిందెల నుంచి ఒలికిందట. ఎన్ని చుక్కలు? 12 చుక్కల్లో 8 చుక్కలు స్వర్గాది లోకాల్లోనే ఉన్నాయి. ఒక్క 4 చుక్కలు మాత్రం భూమి మీద పడ్డాయి. ఎక్కడ పడ్డాయి అంటే, ఒకటి రిషికేశ్లో పడ్డది, రెండోది ప్రయాగలో పడ్డది, మూడోది ఉజ్జయిని. ఉజ్జయిని తెలుసా అమ్మా? అవగాహన ఉంటుంటుంది మీ అందరికీ. మన మహాకాళేశ్వరుడి క్షేత్రం ఉజ్జయిని. ఉజ్జయినిలో ఒకటి పడ్డది. అలాగే రిషికేశ్లో హరిద్వార్ దగ్గర ఒకటి పడ్డది. ఒక చుక్క వచ్చేసి పూర్తిగా ఈ ప్రయాగరాజ ప్రాంతంలో పడడం జరిగింది. ఇలా మొత్తం 4 చుక్కలు భూమి మీద పడ్డాయి. ఆ అన్ని చోట్లకి 4 చోట్ల పడ్డప్పటికీ 4 గొప్పదే అయినప్పటికీ ఈ 4టిలోకి చాలా ప్రత్యేకమైనటువంటిది మనకి ప్రయాగరాజులో పడ్డటువంటి చుక్క. ఎందుకు అంటే, ఋషికేశ్లో ఒక గంగే ఉంటుంది, ఉజ్జయినిలో ఒక అద్భుతమైనటువంటి తటాకం ఉంటుంది. కానీ పూర్తిగా గంగా, యమున, సరస్వతి అనే 3 కలిసి ఉండేటటువంటిది ఒకే ఒక్క చోట, అది ప్రయాగలో ఉంది. ఆ ప్రయాగ చాలా విశేషమైనటువంటి ప్రదేశం. దానికి ప్రయాగ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ప్రకృష్టమైనటువంటి యాగం. ఇంకా ఇంతకంటే గొప్ప యాగము ఎవరు చెయ్యలేరు అనేటటువంటి యాగాలన్నీ కూడా ప్రయాగలో జరిగినట్టు. కాబట్టి ప్రకృష్టమైనటువంటి యాగాలు జరిగినటువంటి ప్రదేశం కాబట్టి దానిని ప్రయాగ అని పిలిచారు. ఆ ప్రయాగలో చాలా అద్భుతంగా గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో మరి ఆ చుక్క యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుంది అని అడిగారు. ఆకాశంలో ఏ ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో, సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, జయంతుడు, ఈ 4 తీసుకెళ్లేటప్పుడు ఏ ఏ ప్రదేశంలో ఉన్నాయో ఆ గ్రహాలు అప్పుడు ఏవి ఎక్కడ ఉన్నాయో అదే ప్రదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రయాగలో గాని, హరిద్వార్లో గాని, రిషికేశ్లో గాని, ఉజ్జయిన్లో గాని ఈ ప్రభావం కనిపిస్తుంది అని చెప్పారు. ఎలా ఉంది అంటే, సూర్యుడు మకర రాశిలో ఉండాలి, చంద్రుడు కూడా మకర రాశిలో ఉండాలి, బృహస్పతి వచ్చి మిథున రాశిలో ఉండాలి. కాబట్టి ఈ 3 ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఎప్పుడు వస్తే అప్పుడు, ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే 12 ఏళ్లకు ఒక్కసారి వస్తుంది. కారణం ఏమిటి అంటే, అది సూర్యుడు, చంద్రుడు మకరంలోకి రావడం ఎప్పుడు అవుతుంది. ఈ బృహస్పతి అనేటటువంటి వాడు, ఇది ఎప్పుడు రాశారు? 1000 సంవత్సరాల క్రితం మన పంచాంగంలో రాశారు. ఇవాళ నాసా వాడు కూడా దాన్ని 100% సరి అని అంగీకరిస్తాడు. ఏమిటి దాని ప్రత్యేకత అంటే, ఒక బృహస్పతి
మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇది అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది. భూమి సూర్యుడి చుట్టూ ఒక కక్షలో తిరుగుతూ ఉంటుంది. అలా భూమి సూర్యుడి చుట్టూ కక్షలో ఒక ప్రదక్షిణం పూర్తి చేయడాన్ని 365 చిల్లర రోజులకి ఒక ప్రదక్షిణం పూర్తవుతుంది. అలా బృహస్పతి కొంచెం దూరంలో ఉంటాడు సూర్యుడికి. ఆయన ఒక ప్రదక్షిణం పూర్తి చేయాలి అంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఈ ఇంటి నుంచి వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ మొత్తము తిరిగి ఆ ఇంటికే రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అందుకని 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కర కాలము అని పుష్కరాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. 12 సంవత్సరాలకు ఒకసారి అయ్యేదాన్ని పుష్కరము అంటారు. అలా 12 ఏళ్లకు ఒక్కసారి ఆయన వస్తాడు. కానీ సూర్యుడి చుట్టూ ఆయన 12 ప్రదక్షిణాలు. సూర్యుడికి 12 సంఖ్య, ద్వాదశ ఆదిత్యులు అని పేరు. ఆ బృహస్పతి 12 ప్రదక్షిణాలు పూర్తి చేయాలి అంటే 12 144 సంవత్సరాలు. ఇలా 12 ప్రదక్షిణాలు గురుగ్రహం సూర్యుడి చుట్టూ చేస్తే 144 సంవత్సరాలు. ప్రతి 12 ఏళ్లకే అవుతుంది. కానీ ఈసారి విశేషం ఏంటంటే 12 ప్రదక్షిణాలు పూర్తి చేసిన 144 సంవత్సరాలతో ఒకసారి 144 ఏళ్ళ ఈ మహాఘట్టము ఈ సంవత్సరం ఆవిష్కరించింది. అందుకని దీనికి మరీ విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పేరు మహాకుంభమేళ. ప్రతి సంవత్సరము జరిగేటటువంటి దాన్ని కుంభమేళ అంటారు. 6 ఏళ్లకు ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళ అంటారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగేటటువంటి దాన్ని పూర్ణ కుంభమేళ అంటారు. 144 ఏళ్లకు ఒకసారి జరిగేదాన్ని మహాకుంభమేళ. అయితే ఈ బృహస్పతి నీళ్లకి చాలా ప్రధానమైన వాడు. అందుకనే ఆయన మేషరాశిలోకి వచ్చాడు అనుకోండి, గంగా నదికి పుష్కరాలు వస్తాయి. అదే వృషభంలోకి వస్తే పోయిన సంవత్సరం నర్మదా నది పుష్కరాలే. ఇప్పుడు మిథున రాశిలో కనుక స్వామి వస్తే ఆ మిథున రాశిలోకి వచ్చినప్పుడు సరస్వతి పుష్కరాలు. ఈ సంవత్సరం రాబోయేటువంటిది మే 15వ తారీఖు నుంచి సరస్వతి పుష్కరాలు. ఈ సరస్వతి నది ఎక్కడ ఉంది అంటే అది భూమిలో మనకి వృత్తమై ఉంటుంది. ఒక్క దగ్గర మాత్రం బదరీనాథులో మాత్రమే పైనుంచి కిందకి ఆ నీళ్లు ఒక్క 1/4 కిలోమీటర్ దూరం దాకా ప్రవహిస్తారు. మహాభారతం గణపతి రాసుకుంటే వ్యాసుల వారు చెప్తూ ఉన్నారు, ఈయన రాస్తూ వస్తున్నాడు. బాగా వేగంగా సరస్వతి నది ఉన్నట్టుండి పొంగి ప్రవహించిందంట. వినాయకుడికి కోపం వచ్చి నువ్వు ఇక్కడే వృత్తమైపో అని శిక్షించాడు. అందుకని ఆ కొద్ది దూరం ప్రయాణం చేసి భూమిలోకి వృత్తమైపోతుంది. ఇక కనిపించదు సరస్వతి నది. మన అనే గ్రామం బదరి దగ్గర మన అక్కడ వృత్తం అవుతుంది. కాబట్టి ఆ కొద్ది దూరంలో ఉండే సరస్వతిలో స్నానం చేసుకోవాలి అని చెప్తారు. విశేషం ఏమి అంటే ఈ బృహస్పతి సింహరాశిలోకి వచ్చినప్పుడు మనకి గోదావరి పుష్కరాలు వస్తాయి 12 ఏళ్లకు ఒకసారి. ఈ బృహస్పతి నీళ్లకి అధిపతి. నీళ్ల యొక్క శక్తి మొత్తం ఆయన ఆధీనంలో ఉంటుందట. ఈ 12 రాశులు ఒకసారి పూర్తి కాగానే ఒక కరెంటు వైర్ల సర్క్యూట్ పూర్తయినట్టుగా భూమి మీద ఉన్న నీళ్లన్నీ కూడా ఒకసారి శుద్ధి అవుతాయి. ఈ శుద్ధి అయినటువంటి నీళ్లన్నీ కూడా గంగా యమున సరస్వతి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఈ అమృతపు చుక్క అనేటటువంటిది మనకి లభిస్తుంది. అందుకని ప్రయాగరాజ్కి ఇంతమంది పరిగెత్తారు. జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ఇంతకుముందు ఇక్కడికి స్వామివారు వచ్చారు, మనందరినీ ఆశీర్వదించారు. అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విభూషేఖర భారతీ స్వామి. నేను స్వామివారు మాట్లాడుతున్నప్పుడు స్వామివారు చిన్న విషయం చెప్పారు, ఈ కుంభమేళ గురించి, పుష్కరాల గురించి. నెహ్రూ గారు మదన్ మోహన్ మాలవీయ
చూసావా, నేను కార్యక్రమం పెడితే నా ఉపన్యాసం పెట్టడానికి 1,00,000 మంది వచ్చారు అని ఆనందపడిపోయాడు. 1,00,000 మంది వచ్చారని ఆనందపడుతూ ఉంటే మదన్ మోహన్ మాలవ్య గారు నవ్వారట పెద్దగా. ఏంటయ్యా నేను చెప్తుంటే నమ్ముతున్నావేంటి నువ్వు అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, అయ్యా నువ్వు ప్రధానమంత్రి, నీ దగ్గర పోలీసులు ఉన్నారు, నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడివి, కార్యకర్తలు ఉన్నారు, నీ దగ్గర కావాల్సినంత యంత్రాంగం ఉంది, అనేక డిపార్ట్మెంట్లు, రెవెన్యూలు, వీళ్ళందరూ మళ్ళీ జనాల్ని తరలించడం, తీసుకెళ్ళడం, బస్సులేయడం ఇవన్నీ చేస్తారు. ఇంత చేస్తే 1,00,000 మంది నీ కార్యక్రమానికి వచ్చారని తెలిసిపోతున్నావు. ఎవడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, వాడెవడో గోచి కట్టుకొని ఓ చిన్న పంచాంగంలో ఇప్పుడు బృహస్పతి గ్రహం ఇక్కడికి రావడం వల్ల కుంభమేళ అని రాస్తే 1,00,000 మంది జరగనున్నారయ్యా. ఇంత యంత్రాంగం ఉంది, ఇంత సమర్థత ఉంది, ఇన్ని చేయగలిగినటువంటి నీకు 1,00,000 మంది వస్తే మురిసిపోతున్నావు. మరి ఆ పంచాంగంలో రాస్తే 1,00,000 మంది వెళ్తున్నారు కదా, ఆ పంచాంగానికి కానీ దాంట్లో ఉండే గొప్పతనానికి కానీ నేను ఏమైనా చేయాలి అనే ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా అని చెప్పి పంచాంగం చాలా గొప్పవాడండి మదన్ మోహన్ మాలవ్య అంటే. ఇవాళ మనం బెనారస్ హిందూ యూనివర్సిటీ అని చూస్తున్నాం. ఆ హిందూ యూనివర్సిటీ కట్టించింది ఎవరో కాదు, మదన్ మోహన్ మాలవ్య గారే. డబ్బులు ఎలా వచ్చినాయో తెలుసామా, ఆయన నవాబ్ దగ్గరికి వెళ్ళాడు. మేము హిందూ యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నాం, హైదరాబాద్ హిందూ యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నాం, మీరు రాజులు కదా, మాకేదైనా డబ్బు సహాయం చేయండి అని అడిగాడు. అడిగితే మదన్ మోహన్ మాలవ్య అట్లా అడిగేటప్పటికీ నవాబ్ రజాకార్ మూమెంట్ నడుస్తుంది. చాలా కోపం వచ్చి చెప్పు తీసుకొని మదన్ మోహన్ మాలవ్య మీద విసిరేశాడు. నన్ను హిందూ యూనివర్సిటీకి డబ్బులు అడుగుతామని కాలికి చెప్పు తీసి విసిరేశాడు. మదన్ మోహన్ మాలవ్య ఎంత గొప్పవాడయ్యాడంటే ఈ చెప్పులు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు, కోట బయటికి. అక్కడ అందరికంటే పేదవాళ్ళ దగ్గర నేను రేపటి రోజు ఈ నవాబు చెప్పుని వేలం వేస్తున్నా, అసలు నవాబు చెప్పుకి ఎంత విలువ ఉందో చూద్దాము, అందుకని అది కూడా నా మీద ఇచ్చినటువంటి చెప్పు, ఈ వేలం వేస్తే వచ్చినటువంటి డబ్బుని నేను తీసుకెళ్లి హిందూ బనారస్ యూనివర్సిటీ కట్టడానికి వాడతాను అని చెప్పి ఆ వేలానికి పెట్టి దానికి అనా అని అతి తక్కువ ధర, అది తయారైన దానికంటే తక్కువ ధర మాట్లాడాడు. ఈ విషయం నవాబు చేర్చారు మంత్రుల ద్వారా, అందరి ద్వారా. అయ్యా నీ చెప్పుకి విలువ లేదు, నీ చెప్పుకి ఏమాత్రం విలువ లేని స్థితిని ఆయన కలిగిస్తున్నాడని చెప్పేటప్పటికీ ఆ నవాబు తన యొక్క చెప్పు విలువని పెంచుకోవడం కోసం ఈయనకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు మాట పాటించాడు. ఆ డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళాడు. అంటే ఈ ప్రపంచంలో మన దగ్గరికి వచ్చిన ఏ వస్తువుని తక్కువదిగా, చిన్నదిగా, పనికిరాని దాని కింద చూడకూడదు. ప్రతి దానికి చాలా గొప్ప విలువ ఉంది, గౌరవం ఉంది, దాని ప్రతిష్ట దానికి ఉంది. ఎవడైతే నేను డబ్బులు ఇవ్వమన్నాడో వాడి చేతే మొత్తం డబ్బులన్నీ కట్టించి హిందూ బెనారస్ యూనివర్సిటీ కట్టించాడు మదన్ మోహన్ మాలవ్య గారు గట్టిగా. అలాంటి మదన్ మోహన్ మాలవ్య నెహ్రూకి చెప్తే వెంటనే క్యాలెండర్ కమిటీ అని ఒకటి వేసి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నాసా వాళ్ళు మన పంచాంగంలో ఇప్పుడు ఏం చెప్తాం, టైం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, లెక్కలు వేసుకోవాలి. కానీ ఇంగ్లీష్ క్యాలెండర్లో కరెక్ట్ అయినటువంటి టైం కానీ కరెక్ట్ అయినటువంటి లెక్కలు కానీ ఉండవు. ఎందుకు అంటే ఆ క్యాలెండర్ చూస్తారు మీరు, ఇవాళ ఏప్రిల్ 21 అంటారు ఏమా, అంటే ఏప్రిల్ 21కి అది పరిమితం. వచ్చే సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ 21 అదే గ్రహ స్థితిలో ఉన్నప్పుడు వస్తుందా, ఆకాశంలో అన్ని గ్రహాలు అలాగే ఉన్నప్పుడు వస్తుందా అంటే రాదు. కానీ మన పంచాంగంలో గొప్పతనం ఏంటో తెలుసామా, పోనీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డేట్ వచ్చింది పౌర్ణమి, ఇప్పుడు నిండు చంద్రుడు ఉంటాడు ఆకాశంలో, ఇవాళ చంద్రుడు ఉంటాడు అని చెప్పగలరు? చెప్పలేరు. కానీ మన పంచాంగం తీస్తే
ఈ సమయంలో నిండు చంద్రుడు ఉంటాడు. ఈరోజు సూర్యుడు ఫలానా చోట ఉంటాడు. ఈరోజు అమావాస్య అసలు చంద్రుడు ఈ భూమి మీద ఆయన స్పర్శ ఎవరి క్యాలెండర్ అడ్వాన్స్ పంచాంగం పనికి వాళ్ళని దిక్కేవాళ్ళు వస్తారు టీవీలో. మరి ఏది కరెక్టో చెప్పమనండి. పౌర్ణమి అంటే పౌర్ణమి, పాఠ్యం అంటే పాఠ్యమి, 15 కళలు మారేటటువంటిది, తిథి వారము నక్షత్రము వర్జ్యము అన్ని చెప్తున్నారు. ఏ గ్రహం ఏ కూటమి మధ్యలో ఉంటుంది? మనకి ఇప్పుడు చిన్నపిల్లలకు అన్నం పెడతాం. అన్నం పెట్టేటప్పుడు చందమామను వాడికి చూపించాలి. ఓ చెట్టు కింద మనం ఉన్నాం. అప్పుడు ఏం చేస్తాం? అరే ఆ 2 కొమ్మల మధ్యలో వచ్చి చంద్రుడు కనిపిస్తున్నాడు కదా అని చెప్తాం. ఆ 2 కొమ్మలకి చంద్రుడికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కానీ పిల్లవాడికి అర్థం కావాలి అంటే చంద్రుడు ఆ 2 కొమ్మల మధ్యలో ఉన్నాడు అని చూపించాలి. అలా మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. అశ్విని నుంచి రేవతి దాకా 27 నక్షత్రాలు, 4 పాదాలు. అంటే మొత్తం 108 పాదాలు ఉన్నాయి. మరి వాళ్ళ నాసా ఎన్ని పాదాలతోటి ఆకాశాన్ని కొలుస్తుందో తెలుసా? మనకి అడ్వాన్స్ అయింది కదా. నాసా ఇప్పటికీ 88 కాన్స్టిలేషన్స్ తోటే పైన ఉండే ఆకాశాన్ని కొలుస్తుంది. 88 కాన్స్టిలేషన్స్. కానీ మనకి 108 కాన్స్టిలేషన్ 108 అనేటటువంటి పూర్ణ రొటేట్ చేస్తే కరెక్ట్ గా కంప్లీట్ 108 డిగ్రీస్ లో మనకి సుస్పష్టంగా ఆ పైన ఉండేటువంటి ఆకాశాల యొక్క గ్రహాల కదలికల్ని మనం చెప్పగలుగుతాం. ఎన్ని 108 కాన్స్టిలేషన్. ఇంకా నాసా పడుతుంది పట్ట ప్రపంచాలలో అది అంటే మనం ముందున్నామో మీకు చెప్పడానికి ఈ భాషలో చెప్తే అర్థమవుతుంది. మరి సూర్యుడు కిందకు ఉంటాడు కదా, చంద్రుడు కిందకు ఉంటాడు, గ్రహాలు కిందకు ఉంటాయి. నక్షత్రాలు ఉంటే ఎన్నో లక్షల కాంతి కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కానీ ఆ నక్షత్రాలు ఒక స్థిరంగా ఉంటాయి. ఈ గ్రహాలు చలంగా ఉంటాయి. ఈ చలంగా ఉన్నటువంటి గ్రహాలు ఆ నక్షత్ర సమూహ కదలిక ఈ రెండింటినీ లెక్క వేసుకొని ఆ నక్షత్రాలు కొద్దిగా కదులుతాయి కానీ చాలా కాలానికి కదులుతాయి. కొంచెం దానికి తగ్గట్టుగా లెక్క వేసుకొని ఇప్పుడు ఈ నక్షత్ర మండలంలో ఈయన ఉన్నాడు, ఈ ప్రదేశంలో ఈయన ఉన్నాడు అని కొలతలు వేసుకుంటాం. అలా కొలతలు వేసుకొని కుంభమేళాన్ని 1000 సంవత్సరాల క్రితం మన ఋషులు చెప్పారు అంటే ఎంత ఒక టెలిస్కోప్ లేదు, ఒక హబ్బెల్ థియరీ లేదు, ఒక లైట్ ఎక్స్పాన్షన్ థియరీ లేదు, ఒక ఆటమ్ డివిజన్ థియరీ లేదు, ఏమీ లేవు, ఒక నాసా లేదు, ఏమీ లేదు. నాడు మన ఋషులు పంచాంగంలో కూర్చొని ఇవాళ శుక్రగ్రహ మౌఢ్యం వస్తుంది, ఈ గ్రహం మనకి భూమి మీద దాని ఇంపాక్ట్ తగ్గిస్తుంది అని చెప్తూ ఈ గ్రహాలన్నిటికీ ఈ కనిపించే గ్రహాలన్నిటికీ రాజెవరయ్యా అంటే సూర్యుడు. ఆ సూర్యుడి నుంచే ఇదంతా వచ్చింది. బిగ్ బ్యాంగ్ థియరీ ఇవన్నీ ఎవరు చెప్పింది? గ్రహరాట్ ఆయన నుంచే వచ్చినాయి. ఇదంతా చెప్పినటువంటి మన ఋషులు ఎంత గొప్పవాళ్ళు. అంత గొప్పతనం ఉంది కాబట్టి ఈ రోజుకి కుంభమేళ అంటే 40 కోట్ల మంది అక్కడికి వెళ్ళి స్నానం చేస్తున్నారు. గట్టిగా ఒక్కసారి ఇది 2. 3 నాకేంటి ఉపయోగం? బాగున్నాయా? లేదో ఆకాశంలో గ్రహాలన్నో సైన్స్ అన్నో ఈ కింద నీళ్లలో ఆ అమృతపు చుక్క వస్తుంది, అక్కడ ఏదో పడుతుంది అని చెప్తున్నారు. బాగుంది. నాకు ప్రయోజనం ఏంటి? ఆ నీళ్లు నా మీద పడితే వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి అంటే నీళ్లకి కీటోన్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి నీళ్లలో ఒక జ్ఞాపక శక్తి ఉంటుంది, మెమరీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళారంటే అక్కడ నీళ్లు నాకు పడలేదు అంటారు. అవునా? నీళ్లు పడకపోవడం ఏమిటి? నీళ్లు ఎక్కడైనా ఒకటే ఉండాలి కదా. నీళ్లు నాకు పడలేదు అనేటటువంటి శబ్దాన్ని మనం ఎందుకు వాడుతున్నాం? గోదావరికి వచ్చేటువంటి జీవనది లక్షణాలు వేరు, కృష్ణకు వచ్చే లక్షణాలు వేరు, గంగకు వచ్చే లక్షణాలు వేరు. గంగ నీళ్ళు మీరు తెచ్చి పెట్టుకోండి, ఎంతకాలం ఉన్నా పాడవు. ఎందువల్ల పాడవట్లేదు అంటే ఆ నీళ్ల లోపల ఉండేటటువంటి కీటోన్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఆ స్ట్రక్చరు దాన్ని అది ఎంతసేపట్లో బాగు చేసుకోగలదు. ఆ నీళ్లు బాగు చేసుకుంటుంటాయి. పారుతున్న నీళ్లు బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి అంటే ఆ నీళ్లలో ఒక
ఇదే ఒకటే దగ్గర ఉంటే పాడైపోతాయి, ప్రవాహంగా ఉంటే పాడైపోతాయి. అంటే నీళ్లలో ఏదో ఒక జ్ఞప్తి, ఒక శక్తి, ఒక విద్యుత్ శక్తి అవసరమైనటువంటి మహాత్మ్యం ఏదో ఉంది. ఇక్కడ దాకా అర్థమైతే మన శరీరంలో మన లోపల ఉండేటువంటి సెల్స్ కణాల్లో 70% నీళ్ళే ఉంటాయి. 70% నీళ్ళే. ఈ భూమి కూడా అంతే, నీళ్లు 70% ఉంటాయి, భూమి 70% లేదు, 30%. మిగతా ధాతువులు లోహాలన్నీ తక్కువ. అంటే మన శరీరంలో ఉండే సెల్స్ కి నీళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ నీళ్ల వల్ల నీళ్లు సరిగ్గా మనకు అందలేదనుకోండి మృత్యు వస్తుంది. ఆ నీళ్లు ఆక్సిజన్ కంటెంట్ తోటి శరీరం లోపల కనుక కరెక్ట్ గా అందకపోతే సెల్స్ అన్ని తొందరగా చచ్చిపోతాయి. దేనివల్ల? ఆ నీళ్లే ఆ సెల్ లోపల జీవం. సెల్ కనుంది, మంచి మాలిక్యులర్ బయాలజీ నేను పెట్టగానే నాకు రాస్తుంటారు వాళ్ళంతా. నేను చెప్పే ప్రతి విషయము సైంటిఫిక్ గా రైట్ ఉందా లేదా అని క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఒక పెట్టలేరు. ప్రపంచంలోకెల్లా చాలా గొప్పదైనటువంటి ప్యూరెస్ట్ వాటర్ ఎక్కడ ఉందో అతి శుద్ధమైనటువంటి జలం ఏదో చెప్పగలరైనా, ఎవరైనా చెప్పగలరు? అతి శుద్ధమైన జలం, చాలా ప్యూర్ వాటర్ అనేది, ఇంతకంటే ప్యూర్ వాటర్ అంటే లేదు అని చెప్పేటటువంటి జలం ఎక్కడైనా ఉందా? నేను చెప్పనా? కొంతమంది మానసరోవరం అనొచ్చు, కొంతమంది గంగా అనొచ్చు, కొంతమంది మేము పెట్టుకునేటువంటి మంచి మోడర్న్ ప్యూరిఫైయర్స్ లో వచ్చే నీళ్ళండి కింద సీసాలో ఉంటుందండి, బిస్లరీ వాటర్ లో ఉంటుంది, టాటా కాపర్ లో ఉంటుంది అని చెప్పచ్చు. కానీ ప్రపంచంలో అత్యంత శుద్ధమైన పవిత్రమైనటువంటి నీళ్లు మనం పుట్టేటప్పుడు తల్లి గర్భంలో ఉండే నీళ్లు ఉంటాయి చూడండి, మాతృ గర్భంలో ఉండే నీళ్ల కంటే నమస్కారం చేసుకోండి. మరి ఆ తల్లికి ఆ గర్భంలో అంత పవిత్రమైన నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, తల్లి గర్భంలో ఎప్పుడూ ఆ నీళ్లు రావు. తండ్రి యొక్క తేజస్సులోంచి, భర్త యొక్క రేతస్సులోంచి, వీర్యంలో నుంచి అంత శుద్ధమైనటువంటి జలము మాతృగర్భంలో ప్రవేశిస్తోంది. ఇద్దరు కలిస్తే తప్ప అంత శుద్ధమైన నీరు ఈ సృష్టిలో ఉండదు. అదే పార్వతీ పరమేశ్వరుడు. అంత శుద్ధమైనటువంటి నీళ్లు మనకి మాతృగర్భంలోకి రావచ్చు. ఈ విశ్వంలోకి నీళ్లు రావడానికి కూడా కారణం అదే. మీకు ఎవరికైనా తెలుసా? నేను నీళ్ల మధ్యలో ఉన్నా అని చెప్తాను, నిజమా అబద్ధమా? ఏమైనా నేను ఎక్కడున్నా నీళ్ల మధ్యలో ఉన్నానా? నీళ్ల మధ్యలో ఉన్నాను నేను చెప్తున్నాను, నేను నీళ్ల మధ్యలో కూర్చొని ఉన్నా అంటాను. నిజమా అబద్ధమా? మీ అందరి ముందే నేను కూర్చుంది, నీళ్లు కనిపిస్తున్నాయా ఎక్కడైనా? ఏమా ఎక్కడైనా కనిపిస్తున్నాయా? నేను నీళ్ల మధ్యలో ఉన్నాను అని చెప్తున్నాను. రైటా కాదా? అబద్ధమే కదా? కానీ నిజం. నా చుట్టూ ఇప్పుడు నీళ్లు ఉన్నాయి. ఎలా అంటే, మీకు గాలిలో తేమ అనే శబ్దం విన్నారా? మాయిశ్చర్. ఆ నీళ్ళని ఈ మాఘమాసంలో చాలా విశేషంగా నీళ్ళకి శక్తి వస్తుంది. అందుకని అమృతమయమైనటువంటి కుంభంలో అది ఉంటుంది. నేను కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అంటే, సముద్రపు తేమ లేదు, ప్రపంచంలో మాయిశ్చర్ ఎంత ఉంది, గాలిలో తేమ. తేమ అంటే నీళ్ళకి సంబంధించిన తేమ. ఏదో ఒక తేమలో, నేను ఇక్కడ ఉన్నవాడిని ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నవాడు, అమెరికాలో ఉన్నవాడు నీళ్ల తేమలోనే ఉన్నాడు. ఎందుకు? సూర్యనారాయణ మూర్తి ఆ నీళ్ల తేమని మన చుట్టూతా ఎప్పుడు ఆయన యొక్క కిరణాల ద్వారా గ్రహించి ఆ నీళ్ల తేమలో ఉంచుతున్నాడు. మాతృగర్భంలో నీళ్లలో ఎలా జీవించామో ఈ బ్రహ్మాండంలో కూడా నీళ్ల మధ్యలోనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ఆ నీళ్లు మనల్ని కాపాడుతున్నాయి. జలాలే రక్షించేది. అర్థమైంది? నీళ్లే కాపాడు. ఎందుకు నీళ్ల మధ్యలో నేను ఉండాలి? అదే ఈ తేమ లేకుండా నేను ఎడారిలోకి వెళ్ళిపోయాను అనుకోండి, మొత్తం నీరంతా లాగేయబడి మరణం సంభవిస్తుందా లేదా? అలాంటి మరణం రాకుండా ఈ చర్మాన్ని, ఈ అస్థులని, ఈ లోపల ఉండే ఎముకల్ని, మత్సని, వీటన్నింటినీ సూర్యనారాయణ మూర్తి తన యొక్క కిరణ పంకిరాలను పంపించి నీళ్లని మాయిశ్చర్ కింద తెచ్చి మనల్ని అందరినీ కాపాడుతూ ఉన్నాడు. అవునా? కాబట్టి మన పూర్వీకులందరూ సూర్యుడు రాకముందే నిద్ర లేచేవాళ్ళు. ఎందుకు లేచేవాళ్ళో తెలుసా అమ్మా?
మీ ఇంటికి ఎవడైనా 1 కోటి రూపాయలు తెచ్చిస్తా అన్నాడు అనుకోండి, 4:30కి మీ ఇంటికి 1 కోటి రూపాయలు తెచ్చిస్తా అన్నాడు. వాడు వచ్చి తలుపు కొట్టాక నిద్రలేస్తారా? ఏమ్మా 2 కోట్లు తెచ్చిస్తానండి అని చెబితే తలుపు మీరు అసలు నిద్రపోతారా? ఏమ్మా నిద్రపోయే అవకాశమే లేదు. సూర్యనారాయణ మూర్తి ఇవాళ మీరు మంచినీళ్లు తాగుతున్నారు. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూర్యుడు మేఘస్వరూపంగా మార్చి నీళ్లు పంపిస్తున్నాడు. లేకపోతే మంచినీళ్లు లేవు. అంటే సూర్యుడికి రుణపడి ఉన్నామా? సరే, ఇవాళ మనకి రకరకాలైనటువంటి విద్యుత్తులు వస్తున్నాయి. నీళ్లలోంచి తీస్తున్నారు, మట్టిలోంచి, చెట్లలోంచి, అదే విధంగా వాయువులోంచి, అదే విధంగా అగ్నిలోంచి కూడా ఏం తీస్తున్నారు? ఎలక్ట్రిసిటీ. ఈ మొత్తానికి మూల కారణం ఎవరో తెలుసా? ఈ ఎలక్ట్రిసిటీ మొత్తానికి సూర్యనారాయణ మూర్తే. అది మీరు నీళ్లలోంచి తీయండి, బొగ్గులోంచి తీయండి, చెక్కలోంచి తీయండి, లేదా అగ్నిలోంచి తీయండి, వాయువులోంచి తీయండి. ఈ అన్నిటికీ మూల కారణం సూర్యుడి దగ్గర ఉన్న హైడ్రోజన్, హీలియంలు పేలి ఆయన కిరణాలు ఇక్కడికి రావడం వల్ల అది విద్యుత్తుగా, ఒక చైతన్యంగా, ఒక శక్తిగా ఈ భూమి మీద రావడం వల్ల మనకి ఇన్ని రకాల విద్యుత్తులు. ఈ విద్యుత్తులన్నిటికీ మూలం ఎవరు? అగ్నులు, సూర్యనారాయణ మూర్తి. ఈ ప్రపంచంలో మీకు ఇన్ని రంగులు కనిపిస్తున్నాయి. ఈ రంగులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూర్యుడి నుంచే రంగులు వస్తున్నాయి. మీరు ఆ చెట్టును చూసినా ఒక దగ్గర పసుపు పచ్చు, ఒక ఎరుపు, ఒక ఆకుపచ్చ, ఏది కనిపిస్తున్నా వీటన్నిటికీ కారణం ఎవరు? సూర్యనారాయణ మూర్తి. అదే విధంగా నా శరీరం లోపల వచ్చాక కూడా విటమిన్ కే రూపంలో, డి రూపంలో అనేక విటమిన్స్ గా వస్తున్నటువంటిది ఆయన వల్లే. ఇన్ని చెట్లున్నాయి, ఇక్కడ వచ్చే పండు, ఆహారము ఇవన్నీ సూర్యుడి కిరణాలు పడాల్సిందే, లేకపోతే ఫోటోసింథసిస్ కాదు. ఆ సూర్యుడి కిరణాలు భూమి మీద పడి భూమి లోపల ఉండే రాళ్లని, రప్పల్ని మెడిసిన్ కింద మారుస్తున్నాయి. ఆ భూమి సూర్యుడి యొక్క కిరణాలు వాయువులోకి వచ్చి ఆ వాయువు ద్వారా జీవశక్తిని పంచుతున్నాయి. అదే సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు మనకి నీళ్లలోకి వెళ్లి ఆ నీళ్లని పైకి తీసుకెళ్లి నీళ్ల ద్వారా ఫోటోసింథసిస్ చేయిస్తున్నాయి. అదే సూర్యనారాయణమూర్తి యొక్క శక్తి మనకి జలముగా, భూమిగా, అగ్నిగా, వాయువుగా, ఆకాశము, స్పేస్, ఖాళీలో కూడా అంతా ఆ శక్తే వ్యాప్తి చెందింది. జీవాన్ని మొత్తాన్ని నింపుతోంది. ఆయన లేకపోతే జీవితం లేదు, జీవం లేదు. ఇంత సంపదనిస్తున్నవాడు సూర్యనారాయణమూర్తి. మరి అలాంటి సూర్యనారాయణమూర్తి రావడం కంటే ముందు మనం లేచి ఆయనకి నమస్కారం చెప్పుకోవాలా? ఆయన వచ్చిన తర్వాత కాళ్ళు 2 ఎదురేసుకొని వచ్చాయా 1 కోటి రూపాయలు తేవడానికి వచ్చిన వాడికి ఇచ్చే గౌరవం కూడా ఆ సూర్యుడికి ఇవ్వకపోతే ఎంత దోషం? గట్టి కొట్టు. అవునా కదా? అందుకని మన పూర్వీకులందరూ కూడా సూర్యుడు వస్తున్నాడంటే అదేదో పెద్ద మేళా అవుతుందని దానికంటే ముందే నిద్ర లేచేవాడు. ఆ సూర్యుడి కిరణాలు తెల్లవారుజామున మన చుట్టూతా ఉన్న తేమ మీదగా వచ్చే కిరణాలుగా, తేమ ఉండాలి, తేమ వెళ్ళిపోయిన తర్వాత కాదు, తేమ ఉండగా వచ్చేటప్పుడు కిరణాల దగ్గర ఉంటే సూర్యుడి కిరణాల వల్ల నీళ్లలో 7 రంగులు ఇంద్రధనస్సు మనకు కనిపిస్తోంది కదా, అవునా? ఈ తేమలో కూడా ఆ రంగుల యొక్క శక్తి మొత్తము ఉదయము, సాయంత్రము, సంధ్యా సమయంలో తేమ బాగా గ్రహించుకొని మన శరీరానికి దగ్గరగా ఇవ్వగలుగుతుంది. అందుకని ఉదయాన్నే లేచి కాసేపు నడవండయ్యా, కాసిన యోగాసనాలు వేయండి, సూర్య నమస్కారాలు చేయండి. చేస్తే నీ శరీరం ఆ శక్తిని గ్రహించేటటువంటి స్థాయికి ఎదుగుతుంది అని మన పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆ సౌరశక్తి మీకు ఒకటి తెలుసా? చల్లదనాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? ఈ శరీరానికి చంద్రుడా, సూర్యుడా? మీకు రాత్రిపూట వెలుగిస్తోంది కూడా సూర్యుడే, చంద్రుడు కాదు. రాత్రిపూట కూడా సూర్యుడు ఉన్నాడు. కారణం, చంద్రుడికి వెలుగు లేదు, సూర్యుడి వెలుగు చంద్రుడి మీద పడి ఆ వెలుగు భూమి మీదకి వస్తోంది. అర్థమైందండి? చంద్రుడు అంటూ వెలిగేవాడు కాదు, వాడు ఉత్త గ్రహమే, మట్టి ముద్ద లాంటి వాడే. కానీ ఆ సూర్యుడి కిరణాలు అక్కడ పడి రిఫ్లెక్ట్ అవుతున్నాయి మన భూమి మీదకి. కాబట్టి ఆ సూర్యుడి కిరణాలే రాత్రిపూట కూడా వచ్చేది. ఒక్కొక్క కళ ఉన్నప్పుడు సూర్యుడికి మధ్యలో భూమి ఇలా అడ్డం వస్తూ ఉంటే ఒక్కొక్క కళ తగ్గుతోంది, మళ్ళీ పౌర్ణమి వస్తోంది, మళ్ళీ అదే విధంగా సంచారం అవుతాం. అందుకనే మనకి ఈ పౌర్ణమిలు, అమావాస్యలు ఎందుకు వస్తున్నాయి? అందుకోసమే భూమి, సూర్యుడు,
చంద్రుడు ఆడుకునేటువంటి ఆట. దానివల్ల ఈ క్షయము, ఈ తగ్గడము, పెరగడము, ఈ లక్షణాలన్నీ చంద్రుల్లో దానివల్ల కనిపిస్తుంది. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు, ఈ బృహస్పతి వృషభం దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఈ కుంభమేళ అనేటువంటిది వచ్చి అదేం చేస్తుందంటే 12 ఏళ్లకి మొత్తం భూమి మీద ఉన్న నీళ్లను శుద్ధి చేస్తుంది కదా. నాలో 70% వాటర్ ఉంది కదా. ఈ నీళ్లతో పాటు మనం వెళ్ళి ఎప్పుడైతే ఆ నీళ్లలో ముందుతామో ఈ 12 ఏళ్ళు అన్ని నదుల్ని శుద్ధి చేసినటువంటి చైతన్య శక్తి మొత్తం ఈ 40 రోజుల్లో మనకి లభిస్తుంది. ఒక్కసారిగా మన లోపల ఉండేటువంటి మృతము చెందేటువంటి శరీరాన్ని కూడా కీటోన్ స్ట్రక్చర్ మారి ఆరోగ్యంగా మనం తయారవుతాము. అర్థమైంది? అంత శక్తి ఉంటుంది. అమృతత్వం వస్తుంది. మృతము అంటే డెడ్ సెల్స్ పోయి అమృతత్వము, సాగు అనేటువంటిది సెల్స్ కి చాలా తక్కువ వచ్చి వాటిని అవి బాగు చేసుకుంటాయి. మనం చేసేటటువంటి పాపాలన్నీ కూడా బ్లాక్ చేస్తూ ఉంటాయి మన శరీరంలో ఉండే చైతన్య శక్తిని. పాపము చేయకుండా పుణ్యముగానే ఉండేటటువంటి వాళ్ళకి తక్కువ శాతంలో ఈ మృతత్వం ఉంటుంది. అందుకనే ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చింది, ఎలా పడితే అలా, ఏది పడితే అది తింటూ ఉంటే శరీరానికి మృతత్వం వస్తుంది. ఒక నియతంగా, ఒక మితంగా, ఒక పద్ధతిగా, ఒక శాస్త్రీయంగా భోజనం చేసేవాడికి అమృతత్వం వస్తుంది. అమృతత్వము, మృతత్వము మనం చేసేటటువంటి అలవాట్లలో, మన ఆచారాల్లో, మన పద్ధతుల్లో ఉంది. కాబట్టి అమృతత్వాన్ని తెచ్చుకోవడానికి మనం ఎప్పుడూ ప్రయత్నం చేయాలి అని చెప్పడంలో భాగమే ఈ కుంభమేళ, మహాకుంభమేళ. ఒక్కసారి నేను అందరితోటి నేను వెళ్ళి ఒక సీసా తీసుకొని వచ్చాను. ఆయన కార్లో వస్తూ ఇంకొక 4 లీటర్లు తీసుకొని వచ్చి 5 లీటర్లు తీసుకొచ్చి మనకి ఇచ్చారు. ఈ రెండు కూడా మనకి చాలా అద్భుతంగా కలిసి వచ్చినాయి. ఆయన ఇక్కడే ఉంటారు, ఏది మన కడలిలో ఉంటారు. నేను ఉదయాన్నే నిద్ర లేచి మాఘమాసం ఆదివారం, మాఘ ఆదివారం కడలిలో స్నానం చేస్తే చాలా విశేషం. కడలి దగ్గర కపోతేశ్వర గుండం అని ఉంది. ఆ గుండంలో మిగతా రోజుల్లో మనం ఏం చేసినా పెద్ద లాభం కనిపించదు. కానీ ఇవాటి రోజున ఒక బిల్వ పత్రాన్ని తీసుకొని, ఒక బిల్వ పత్రం, ఒక మారేడు దళాన్ని తీసుకొని ఆ పరమేశ్వరుడి నామాలు చెప్పుకుంటూ అందులో సంకల్పం చెప్పుకొని కనుక వేస్తే ఇది అప్పటికప్పుడు మామూలుగా ఆకులు నీళ్ళ మీద తేలుతూ ఉంటాయి. ఆ ఆటలు వేయగానే కొంచెం దూరం వెళ్ళిపోయి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. మిగతా రోజుల్లో అదే కుండంలో కూడా వెళ్ళదు, ఉండం అదే మన కడల దగ్గర ఉన్న కుండమే. మిగతా రోజుల్లో వెళ్ళదు. ఒక్క మాఘ ఆదివారం నాడు మాత్రమే, అంటే సంవత్సరానికి 4 రోజులు మాత్రమే ఆ దళాన్ని వేస్తే, అక్కడ వేసేటటువంటి 100 మందిలో ఒక 20 మంది మాత్రమే లోపలికి వెళ్తారు. అన్ని కూడా ఆదివారం రోజు కూడా 100 మంది వేస్తే ఒక 20 మంది ఖాయంగా అప్పటికప్పుడు లోపలికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళ వెళ్ళి కడలిలో ఆ అద్భుతంగా బిల్వపత్రాన్ని వేసుకొని కపోతేశ్వర దర్శనం చేసుకొని, అదేవిధంగా అక్కడ పంచాయతీయుక్తంగా ఉంటుంది కనక మహాలక్ష్మి అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని, కపోతేశ్వర గుండాన్ని, కపోతేశ్వర స్వామిని, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఒక బ్రాహ్మణ వంశం కథాలు, ఈ మొత్తం 5 పంచకథాలు అంటారు. ఇవి దర్శనం చేసుకొని రావాలి మాఘ ఆదివారం నాడు అని ప్రత్యేకంగా వెళ్ళి ఇప్పుడే చేసుకొని రావడం వల్ల నాకు కొంచెం ఆలస్యం. 10ంటికి వాళ్ళు ఎలా అయినా మొదలు పెడతారు, చదివేది 12ంటికి అని తెలుసు. కాబట్టి 10ంటికి జరిగే సమయంలో రాలేకపోయారు. ఒక్కసారి మనం పెడుతున్నటువంటిది ఏమిటి, ఒక కుంభం పెడుతున్నాం, పెట్టి మంత్రం చదువుతాం. గంగ ఒకసారి వేచించడం గట్టిగా మనందరి కోసం ప్రయాణం గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింపుడు అని మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళకి చెప్పాల్సినటువంటి మంత్రం, అయ్యా మీరు కూడా ఆయన చెప్తూ ఉంటాడు, మీరు కూడా ఒకసారి అనండి. గంగే చ యమునా చైవ, గంగా చ యమునా చైవ మధ్యే
ఫలము ప్రయాగంలోనే ఉంటే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది అన్నారు. యస్య ప్రయాగే బుద్ధి స్థాత్వాంసే వా దానకర్మణి తమ్మై పదచ్యుతి విద్యాత్ అమరం చతురాననం. ఈ ప్రయాగలో ఉండాలి, నేను ప్రయాగకి వెళ్ళాలి, నేను వెళ్ళినటువంటి ప్రయాగలో ఏదో ఒక దానం చేసుకోవాలి. ఎవరో అక్కడికి పేదవాళ్ళకు ఒక కంబలియో భయంకరమైన చలి ఉంటుంది, అంత భోజనము అక్కడ ఉండేటటువంటి వ్యక్తికి ఏదైనా దానం చెయ్యాలి అని మనస్సులో మీరు అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదట. యస్య ప్రయాగే బుద్ధి, మన బుద్ధి అక్కడ పెట్టేసి స్యాత్ వాసేన్, అక్కడ నేను ఉండాలి, దాన కర్మణి, అక్కడ నేను దానం చేసుకోవాలి అని మనస్సులో అనుకుంటే తమ్మై పదచ్యుతిం విద్యాదమరం చతురాననం. అలాంటి ఆలోచన వచ్చిన వాడు స్వర్గలోకం నుంచి ఏదో చిన్న సమస్య వల్ల భూమి మీదకి వచ్చిన దేవతతో సమానం అని చెప్పారు. ఆ ఆలోచన ఎవరికి వస్తే వాడే దేవుడట, చెయ్యక్కర్లేదు కూడా, ఇది చెయ్యండి అని కూడా చెప్పట్లేదు. ఆ ఆలోచన నేను ప్రయాగంలో ఉండాలి, ఏదో ఒక దానం చేసుకోవాలి అని మనసులో అనుకుంటే వాడు, అలాంటి ఆలోచన ఎవరికి వస్తుందయ్యా అంటే దేవతామూర్తుల యొక్క అనుగ్రహం నుండి వాడు దేవతయే అయి స్వర్గంలో నుంచి పదచ్యుతైన వాడికి తప్ప ఎవరికి వచ్చేటటువంటి అవకాశం లేదు. ప్రయాగే అనండి పెద్దగా, ప్రయాగే మాధవం దేవం దృష్ట్వా చ యత్ఫలం ప్రయాగవాసినం పూజ్యం తత్ఫలం ప్రాప్నుయాన్ నరః. అంటే ప్రయాగకి వెళ్ళి అక్కడ మాధవుణ్ణి చూడాలి, ఆ మాధవుణ్ణి ఒక్కసారి ముట్టుకోవాలి. అలా ముట్టుకుంటే ఏ ఫలితం వస్తుందో అలా ప్రయాగ వెళ్ళి ఎవరైతే అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి ఆ స్వామి అనుగ్రహం తీసుకొని వస్తారో వాళ్ళని చూసినా కూడా అదే ఫలితం వస్తుందట. కాబట్టి ప్రయాగకు వెళ్ళాల్సిన ప్రయాగ వాడిని చూస్తే అంత ఫలితం వస్తుందని పద్మపురాణం చెప్తోంది. ప్రయాగే భైక్ష్య వృత్యా వా తిష్టతే దృష్టి భక్తిమాన్ జీవన్ముక్తః స ఏవేహ కృతకృత్యో న సంశయః. నేను ఆ ప్రయాగ వెళ్ళి ఎవరితో సంబంధం లేకుండా ఇలా రెండు చేతులు పెడితే ఏ ఆహారం దొరికితే ఆ ఆహారంలో ఇన్ని బతుకుతారు అని ఎవరు ఆలోచిస్తారో వాళ్ళు జీవన్ముక్తిని పొందుతారు. ఆ ఆలోచనే. కాబట్టి ఎన్ని రోజులు ఉండాలంటే ప్రయాగలో ఏకరాత్రం, చెప్పండి ఏకరాత్రం, త్రిరాత్రం వా పంచరాత్ర మథాపి వా సప్తరాత్రం చ పక్షం వా మాసం వా ఋతుమేవ చ యావజ్జీవం అవిచ్ఛిన్నం యద్వా వసంతి ధర్మతః. ధర్మంతో అక్కడ ఒక్క రాత్రి అయినా, 3 రాత్రులైనా, 5 రాత్రులైనా, 7 రాత్రులైనా, ఒక మాస పక్షకాలమైనా, ఒక మాసకాలమైనా, ఒక ఋతుకాలమైనా, ఒక సంవత్సర కాలమైనా లేదా జీవిత కాలమైనా ధర్మముతో ఎవరైనా అక్కడ ఉంటే, ధర్మమే ప్రధానంగా ఉంటే వాడు కూడా జీవన్ముక్తుడే అనే విషయాన్ని మనకి చక్కగా తెలియదు. కాబట్టి అంత గొప్పది ప్రయాగలో వాసం చేయడం. నేను మీ అందరికీ ఏం చెప్తున్నాను అంటే, ఇందులో ప్రయాగ వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చేయలేస్తారా? వెళ్ళొచ్చారా? గట్టిగా చేయలేదండి. ఈ ప్రయాగ ఎప్పుడు ఈ మాఘంలో వెళ్ళారా? ఇప్పుడు కుంభమేళాలో వెళ్ళొచ్చారా? ఆ కుంభమేళాకి వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ ప్రయాగకు కానీ వెళ్ళొచ్చిన వాళ్ళు వాళ్ళని చూస్తే చాలా ఫలితం వస్తుంది. గట్టిగా ఉండాలి. తిరుగుతూ అంత అదృష్టాన్ని మనందరికీ ఇస్తున్నారు. నాకు భాగ్యం మొన్న నేను వెళ్ళి చక్కగా ఈ సంకల్పం చెప్పుకొని ప్రయాగం వెళ్తే గుడి కొట్టించుకోవాలి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా
పిండనం. పెద్దవాళ్ళకి పిండం వేసుకోవాలన్నా, లేదు ఎవరికి వాడు ఆత్మపిండం వేసుకోవాలన్నా గయలో వేసుకోవచ్చు. గయలో ఏమిటి? పిండనం. అదే కాశీ వెళ్ళారనుకోండి, కాశీ వెళ్ళినవాడు మళ్ళీ పుట్టకూడదు, కానీ వాడి పాపాలన్నీ మిగిలి ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ మామూలుగా యమలోకంలో పడేదానికంటే 10 రెట్లు ఎక్కువ శిక్ష వేస్తాడట అక్కడ. కానీ మళ్ళీ వాడికి పుట్టడు, వాడికి జీవన్ముక్తే. అందుకని కాశీలో దండనం, గయలో ఏమిటి? పిండనం, కాశీలో దండనం. ఈ ప్రయాణంలో ముండనం, జుట్టు మొత్తం తీసేసి ఇచ్చేసేయాలి. స్వామివారి దగ్గర జుట్టు ఇస్తే అన్ని పాపాలు పోతాయి అనగానే మొదలు పెడతారు కదా నాస్తికవాదు. ఏమండి, జుట్టులో పాపాలు ఉంటాయండి, ఆ జుట్టు ఇచ్చేస్తే పాపాలన్నీ పోతాయా అని ప్రశ్న వేస్తారు. దానికి సమాధానం ఏంటి అంటే, మొన్న మధ్యనే మనకి డ్రగ్స్ భయంకరంగా, హైదరాబాద్లో డ్రగ్స్, డైరెక్టర్లు, సినిమా యాక్టర్లు, హీరోలు, హీరోయిన్లు అందరూ కూడా దొరికారు. ఇప్పుడు వాడు డ్రగ్స్ తీసుకున్నాడు అని ఎలా చెప్పచ్చు అంటే, నోట్లో కనుక టెస్ట్ చేస్తే కొన్ని రకాల పండ్లు, లిక్విడ్స్ వేస్తే శరీరంలో డ్రగ్ తిన్నాడు అని చెప్పలేము. కానీ వెంట్రుకలలో, గోళ్లలో వాడు ఏం చేసినా వాడు డ్రగ్స్ తీసుకున్నటువంటి ఇంపాక్ట్ పోదు. ఈ తీసుకున్నటువంటి పాపిష్టి డ్రగ్స్ ఎప్పుడూ వెంట్రుకల్లో ఉంటాయి. ఇది మరి ఒప్పుకున్నావు లేదా? వాడు డ్రగ్స్ తీసుకున్న పాపము వెంట్రుకల్ని, గోళ్ళని ఒకటి కత్తిరించినా మళ్ళీ పెరిగే దాంట్లో కూడా ఆ దోషం వస్తుంది. కారణం, మన లోపల పంచ ఉపవాయువులు ఉన్నాయి. పూర్వం కృతన దేవదత్త ధనంజయ నాగ అనే వాయువు, అందులో ధనంజయము అనేటటువంటి వాయువు మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా వాడి శరీరంలో ఉంటుంది. మనిషి మొత్తం మృతమైపోయాడు, మొత్తం డెడ్ బాడీ అయిపోయింది, అయినా 3 నెలల పాటు, 6 నెలల పాటు వెంట్రుకలు, గోళ్ళు పెరుగుతూనే ఉంటాయి. అది ధనంజయ వాయువు. అంటే మనిషి చచ్చిపోయినా వాడి గోళ్లలో, వెంట్రుకల్లో వాడి పాపము అనేటటువంటిది నిక్షిప్తమై ఉంటుంది. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? ఇవాళ వచ్చిన సైన్స్ కాదు, మీకు అంతెందుకు, బాగా ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ లో పనిచేస్తారు. ఈ పనిచేసేటువంటి వాడి శరీరంలో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా టెస్ట్ చేస్తే బాడీలో ఎక్కడైనా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ వెంట్రుకల్లో, గోళ్లలో ఇవి దొరికి తీరుతాయి. దీని ద్వారానే విదేశీయులు వీడు ఎక్కడెక్కడ పనిచేస్తున్నాడని ఆ శాంపిల్స్ కోసం వాడు ఎప్పుడు గోల్డ్ తీస్తాడా, ఎప్పుడు వెంట్రుకలు తీస్తాడా అని వాళ్ళు వెళ్ళే కట్టింగ్ షాపుల్లో, అక్కడి నుంచి సైంటిస్ట్ల కట్టింగ్ షాపుల్లో నుంచి కూడా వెంట్రుకలు తెచ్చుకొని టెస్ట్ చేసుకుంటారు. అలా కనుక్కున్నటువంటి సందర్భాలు అమెరికా వాడు మన దేశం మీద కానీ, విదేశీయాల మీద కానీ వాళ్ళు వాడినటువంటి టెక్నిక్స్ తెలుసుకోవడానికి. కాబట్టి వెంట్రుకల్లో, గోళ్లలో ఎప్పుడు ఏముంటుందమ్మా? రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ శ్లోకము ఇప్పటిది కాదు, ఇది కక్షోపస్థ శిఖ వపన్ ప్రయాగ్ వర్జిత్ అని పురాణంలో దీని గురించి చాలా విశేషంగా చెప్పారు. ఒక్కసారి చెప్పండి, మనం గుండు కొట్టించుకుంటే మన వెంట్రుకల్లో పాపం ఉంటుంది అని మన ఋషి వేల సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏమని చెప్పాడు? యాని కానిచ అనండి పెద్దగా, యాని కానిచ పాపాని బ్రహ్మహత్య సమానిచ కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి తస్మాత్ కేశాన్ వపామ్యహం. ఈ మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా మన వెంట్రుకలను ఆశ్రయించుంటాయి. మనం తప్పుడు తిండి తిన్నా, అబద్ధాలు చెప్పిన, పాపాలు చేసిన, చేయకూడనటువంటి పాపకర్మలు, ఇతర స్త్రీలతో ఇష్టం వచ్చినట్టు తిరిగినా, ఏ విధమైనటువంటి పాపం మనం చేసినా, పురుషులతో తిరిగినా, ఈ పాపాలన్నీ వెంట్రుకల గోళ్లలో ఉంటాయి. ఎక్కడికి పోదు, రికార్డ్ అయి రిపోర్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మహత్య సమానమైనటువంటి పాపాలు మనం చేసినవి కూడా ఎక్కడ ఉంటాయంటే వేదం చెప్తోంది, కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి, వెంట్రుకల్ని, గోళ్ళని ఆశ్రయించి ఈ పాపాలన్నీ ఉన్నాయ్యా. కాబట్టి అలాంటి పాప పంకిలాన్ని నువ్వు వేడి
దగ్గర కనుక అర్పించినట్లయితే నీ పాపాలు పోతాయి. మహాపాపౌఘ పాపౌఘ. ఈ పాపాలు అని చెప్పేటటువంటి వాటికంటే మించినటువంటి పాపాలు చేసిన కేశ లోమ నఖానిత్య. కేశము లోపల ఉండేటువంటి నరాలు, అదే విధంగా గోళ్ళు, ఇవన్నిటిని ఆశ్రయించుంటాయి. క్షురేణ చిన్న సర్వంగాస్తే మే దోషా పతంత్యచః. ఆ దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయ్యా. ప్రయాగ వెళితే ఖచ్చితంగా ముండనము చేయించుకోవాలి అని ధర్మశాస్త్రాలు మనకి అనేక విధాలుగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి అది ఇక మనం ప్రోక్షణం చేసుకోవాలి అన్నప్పుడు ఒక సంకల్పం చెప్పి 5 శ్లోకాలు చెప్పుకొని మనం ప్రోక్షణ కార్యక్రమంలో వెళ్దాం. మీ అందరూ పాపం రామచంద్ర అనేటువంటి సమయం ఆకలి వేసుకుని భోజనం చేయాలి, చాలా పనులు ఉంటాయి. కానీ మీకు ఎలా ఆకలిస్తే భోజనం అవసరమో కొన్ని కోట్ల తెలుసు మన శరీరానికి ఉన్నాయి. వాటి భోజనం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రయాగ నీళ్లు మీరు నాలుగుతోటి తీసుకుంటే వెళ్ళేటటువంటి సెల్స్ గురించేటటువంటిది కాదు. అది మెమరీ స్ట్రక్చర్ లోకి శరీరం మీద నుంచి లోపలికి వెళ్ళి మరి పనిచేసేటటువంటి అమృతం. అంటే శరీరం మొత్తాన్ని బాగు చేసేటటువంటి అమృతము కుంభార రూపంలో ఇక్కడికి చేరి ఇక్కడ ఉంది. కాబట్టి ఆ నీళ్లు తగ్గించుకోబోతున్నారు. రక్షాంధారగామి మరణమ పార్వతీ పదజే. అందరూ ఒకసారి నేను చెప్పే శ్లోకాలు చెప్పండి. 5 శ్లోకాలు, ఎక్కువ సమయం అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా, ఇదే గంగా సరస్వతి. ఇక్కడ మనం వీటన్నిటినీ ధ్యానం చేసుకోవాలి. ఒకసారి బ్రహ్మ కమండల ఉద్భూతే గంగే త్రిపథగామిని త్రైలోక్య వందితే దేవి గృహాణాఢ్యం నమోస్తుతే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గంగే దేవి నమస్తుభ్యం శివచూడ విరాజితే శరణత్రాణ సంపన్నే రాహిమాం శరణాగతం. ఒకసారి నమస్కారం చేసుకుని అందులో గంగ ఉంది. తర్వాత ఇంద్రనీల జలాకర భానుకన్యే మలాపహే సర్వదేవ స్తుతే మాతర్ యమునే త్వాం నమామ్యహం. నమామి యమునే. యమున అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ప్రజాపతి ముఖోద్భూతే ప్రణతార్తి ప్రభంచిని ప్రయాగ మిలితే దేవి సరస్వతి నమోస్తుతే. త్రివర్ణో త్ర్యంబకే దేవి త్రివిద్యా వినాశిని త్రివిద్యాద్య వినాశిని త్రిమార్గే త్రిగుణే త్రాహి త్రివేణి శరణాగతం. త్రివేణి సంగమ దేవత గంగా యమున సరస్వతి 3 కలిసి ఉన్నాయి. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. తర్వాత వేణి మాధవుడికి నమస్కారం చేసుకోవాలి. నీల జీమూత సంకాశం పీత కౌశేయ వాససం ప్రయాగ
వేడి మాధవమ్మ. వేడి అంటేనే జుట్టు. ఈ జుట్టు రాజైనా రాజు కొడుకైనా లేదు ఆడవాళ్ళైనా భర్త ఉన్నటువంటి వాళ్ళైనా ప్రపంచంలో ఇంకెక్కడా వాళ్ళు జుట్టు ఇవ్వకూడదు. వాళ్ళు నిస్సంకోచంగా ఈ వేడి దానం ఇవ్వగలిగేటువంటి ప్రదేశం ఒక్క ప్రయాగ మాత్రమే. ప్రయాగంలో వేడి దానం చేయొచ్చు. ఆయన వేరే వేడి మాత్రం. వేడి అంటే జుట్టు. ఓ నీలవేడి అని పిలుస్తారు. నీలవేడి అంటే నల్లటి జుట్టు కలదారా అంతే, నీలవేడి. కాబట్టి ఈ జుట్టు అనేటటువంటిది అక్కడ ఇవ్వడం అనేటటువంటిది ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నది. అందరికీ అప్పుడు మీద దృష్టి పెట్టింది. అక్కడ ఒక అక్షయ వటవృక్షం ఉంది. అంటే మర్రి చెట్టు. ప్రయాగం కోట లోపల ఉంటుందమ్మా. బాగా వేళ్ళు లోపల దాకా ఉంటుంది. అయితే ఆ చెట్టు ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా ఈ సనాతన ధర్మాన్ని వేద విద్యని ఎవరు ఏమీ చేయలేదు అని వేదం చెప్పింది. ఈ విషయము మనము శాంతి స్వరూపుడు అనే అక్బర్ని తెగ పొగుడుతూ ఉంటాం కదా, చాలా గొప్పవాడని సినిమాలు చూసి. ఆ అక్బరు ఈ చెట్టు కనుక నాశనం అయిపోతే హిందూ ధర్మం నాశనం అయిపోతుందా అని నిర్ణయం చెప్పి వివేచనకి ఈ చెట్టుని నేను ఎలా అయినా సరే నాశనం చేస్తాను అని ఆమూలాగ్రం మూలం దాకా కొట్టి కింద దాకా తీసేశాడు. మళ్ళీ ఆ చెట్టు పైకి వచ్చింది. వెంటనే అతనికి అర్థం కాలేదు. అతని మనవడు అక్బర్ కొడుకు షాజహాన్, షాజహాన్ కొడుకు ఔరంగజేబు. వాడేం చేశాడు, మా తాత చేయలేని పని నేను చేస్తాను అని మొత్తం ఆమూలాగ్రం తప్పించి వేడి వేడిగా సలసల 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 కాగేటటువంటి నూనె నుంచి అక్కడ పోసి దాని లోపల ఈ వస్తున్నటువంటి చెట్టు ఎక్కడైనా వేరు ఉంటే దాన్ని వెలిగించాడు. అది చాలా కాలం పాటు కాలింది. కానీ ఆ ఔరంగజేబు బతికుండగానే మళ్ళీ ఆ చెట్టు లేచి బయటకు వస్తుంది. దీని అర్థం ఏమిటి? సనాతన ధర్మాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు. అది ఆ అక్షయ వటం ఉన్నది దాకా అక్షయ నాశనం. ఇంకా గొప్ప విషయం, ఎంతకంటే రుజువులు ఏం కావాలంటే మన ధర్మం గొప్పది అని చెప్పడానికి ఒక చెట్టుని చూపించి చెట్టుని ఎవడైనా నాశనం చేస్తే ఈ ధర్మం పోతుంది అన్నాడు. దాన్ని నాశనం చేయడానికి పరిగెట్టుకొని చేసినా వాళ్ళ వల్ల కాలేదు. అంటే ఏమిటి? అంత గొప్పది ఈ సనాతనమైనటువంటి వైదిక ధర్మం. ఈ చెట్టు అక్షయ వటం అని ఎలా అంటే ఒకసారి మొత్తం అంతా కూడా ప్రళయం వచ్చి నీళ్లతోటి నిండిపోతుంది. ఈ నిండుతున్నప్పుడు ఒక్క ఆయన మాత్రం ఈ మర్రి చెట్టు మీద నుంచి పడ్డటువంటి ఆకు మీద కనిపిస్తున్నాడు. ఆ మర్రి చెట్టు మీద చిరంజీవి అయినటువంటి మార్కండేయుడు ఉన్నాడు. ఆ మార్కండేయుడు ఈ మర్రి ఆకు మీద ఉన్నటువంటి ఆయన చూస్తున్నప్పుడు ఏ శ్లోకం చెప్పుకుంటాడు అని ఆదిశంకరాచార్యుల వారు మనకు శ్లోకం చెప్పారు. అదేమిటి? కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య ఉపేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. మొత్తం ప్రళయం ఉందయ్యా. అప్పుడు మార్కండేయుడు పైన ఉన్నాడు. ఆ చెట్టు మీద కూర్చొని ఒక ఆకు మీద కరారవిందే పదారవిందం చేతిలో కాలు యొక్క బొటన మీద పట్టుకున్నాడు. ముఖారవిందే వినివేశయంతం. ఏం చేశాడు? పట్టుకొని నోట్లోకి తీసుకెళ్లి బొటన వేలు. పిల్లలు సాధారణంగా బొటన వేలు లాగుతూ ఉంటారు. అలా బొటన వేలు లాగి నోట్లోకి పెట్టుకున్నాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం. ఎక్కడ ఉన్నాడు? వటస్య పత్రస్య. ఆ మర్రి ఆకు మీద ఉన్నాడు. ఉపేశయానం అక్కడ ఉన్నాడు. అలాంటి బాలుడైనటువంటి ముకుందుడికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి కొంచెం ఆయన ముక్కు వైపు చూశాడు. ఒక్కసారి ఆయన శ్వాస పీల్చాడట. పీలిస్తే ఈ మార్కండేయుడు ముక్కు లోపలికి వెళ్ళిపోయాడట. వెళ్తే మొత్తం లోకాలన్నీ ఎక్కడున్నాయ్యా? ఈ వీళ్ళతో ఉండేటటువంటి లోకాలు అంటే స్వామివారి యొక్క గర్భకోశంలో అవన్నీ కనిపించినాయి. మళ్ళీ ఆయన విష్ణువుకు బయటకు వస్తే వచ్చి వటవృక్షం మీద పడ్డాడట. అప్పటికి ప్రపంచం అంతా మామూలుగా కనిపించిందట. కాబట్టి ఆ అక్షయ వటవృక్షాన్ని మొత్తము
మీకు సరస్వతి నది ఎక్కడ పుట్టింది అంటే ఫిగ్ గుండ్రంగా ఉంటుంది. తెలుగులో అంజీర్ అనేది కూడా సంస్కృతం. అంజీర్ అని డ్రై ఫ్రూట్ ఉంటుంది. ఆ అంజీర్ డ్రై ఫ్రూట్ చెట్టులో మొదల్లో నుంచి సరస్వతి నది యొక్క ప్రవాహం వస్తూ ఉంటుంది. మన గోదావరి నది శ్వేత ఔదుంబర వృక్షం నుంచి వస్తుంది. తెల్లటి మేడు చెట్టు, దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన తెల్లటి మేడు శ్వేత ఔదుంబరం నుంచి నాసికా నక్షత్రం నుంచి ఇది వస్తే అక్కడి నుంచి ఆ తల్లి వస్తుంది. కాబట్టి అంత విశేషమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి గంగా యమున సరస్వతి సంగమము ఈ వటవృక్షానికి సంబంధించిన శ్లోకం ఒక్కసారి చెప్పుకుందాం. ఆ వటవృక్షం ఎప్పుడు నాశనం కాదు. త్వన్మూలే వసతే బ్రహ్మ తమ మధ్యే జనార్దన త్వదగ్రే వసతే శూలి తాదృశం త్వాం నమామ్యహం. అలాంటి వటవృక్షానికి ఒకసారి నమస్కారం చేసుకుందాం. అయ్యా మీరు ఒకసారి నీళ్లు వదిలిపెట్టేస్తుండండి బళ్ళల్లో. బ్రహ్మకమండలోద్భూతే గంగే త్రిపథగామిని త్రైలోక్యవందితే దేవి గృహాణాద్యం నమోస్తుతే. గంగాయై నమః తపనస్య సుతే దేవి యమజ్యేష్ఠే యశస్విని త్రైలోక్యవందితే దేవి గృహాణాద్యం నమోస్తుతే. యమునాయై నమః. యమునాయై నమః. విరంచితనయే దేవి బ్రహ్మరంధ్ర నివాసిని శుద్ధానాం శుద్ధితే దేవి